మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కామవరపుటలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు మాజీ పీఎస్ఈఎస్ అధ్యక్షులు గంట సత్యంబాబు సుమారు 300 మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, చింతమనేని ప్రభాకర్ తోపాటు చింతలపూడి అభ్యర్థి రోషన్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గంటా మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వేదిక మీదున్న పెద్దలు, వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, అలాగే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంలోకి రాబోతున్న మన గంటా సత్యంబాబు గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నా క్యాండిడేచర్ ప్రకటించే ముందు, ప్రకటించిన తర్వాత నన్ను ప్రతి విషయంలో కూడా చేయబట్టి నడిపిస్తున్న మన జిల్లా నాయకులు అనేటువంటి గన్ని వీరాంజనేయులు గారు, జోన్ 2 ఇన్ఛార్జ్గా ఉన్న రవి మందలప్ గారు, చింతలపూడి నాయకులు గంటా మురళి గారు, కళచరు కిరణ్ గారు, పెద్దబాబు గారు, అలాగే 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, గ్రామ నాయకులు, అలాగే మన అబ్జర్వర్ కూర నాగేశ్వరరావు గారికి అందరికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను కూడా మీలో ఒకరిలాగానే వచ్చాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను ఎన్నడూ కూడా ఊహించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను చింతలపూడికి ఉమ్మడి ఎమ్మెల్యే పెడితే పంపిస్తారని. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న మేము చింతలపూడిలో యువ జాతర పెట్టాము. మొదటిసారి ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 35 సంవత్సరాల వరకు మేము ఒక 400 మంది వస్తాం అనుకున్నాము. ఇందుకు పెద్ద ముత్తడిగా చెప్పినట్టు వాళ్ళు దాదాపు 5000 మంది దాకా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. చింతలపూడి అంతా కూడా, చింతలపూడి టౌన్ అంతా కూడా దత్తరిల్లిపోయింది యువ జాతరతోటి. దాంతో వైసీపీ వాళ్ళకి అర్థం కాలేదు. రాత్రి గ్రామాలు వచ్చి మీకు 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం రమ్మని చెప్పి బతులు ఆడుకున్న దాఖలాలు మనకు కనబడుతున్నాయి. మరి చింతలపూడి మార్పు కోరుకుంటుంది. నాలాంటి రాజకీయాలకు వచ్చారంటే అది డబ్బు కోసం కాదు. నేను అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్నాను. మంచి జీవితం అన్నీ కూడా త్యాగం చేసి కేవలం చింతలపూడి నియోజక ప్రజలు ఒక ముఖంలో ఆనందం చూడాలి, అలాగే మీకు కావాల్సిన పని చేసి పెట్టాలి, చింతలపూడిని అభివృద్ధి పథంలో ఉంచాలని చెప్పి ఒకే ఒక కంకణంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. మరి ఈ రోజున చూస్తున్నాం వైసీపీలో ఖమ్మం విజయరాజ్ గారిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది.